బాలకృష్ణ గారిని దగ్గరగా చూసిన వాళ్ళేమో ఆయన విపరీతమైన ప్రేమ అని అంటారు. ఆయనతో జర్నీ చేసిన వాళ్ళు కానీ ఆయన పక్కన విపరీతమైన ప్రేమ చూపిస్తారు. ఆయన చాలా సరదాగా ఉంటారు అనేది దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పే మాట. బట్ వాస్తవానికి చాలా మంది బయట బ్యాక్ ఎండ్ లో మాట్లాడుకునేది మాత్రం ఆయనకి కోపం ఎక్కువ అని. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, టక్కును మీరు పలకరించొద్దు, ఆయన కనపడగానే ఆయనే పలకరిస్తే మాట్లాడాలి ఇలా సింగిటింగ్ గా చెప్పారు. ఈ మాట చాలా మంది అన్నారు. ఆయనంతా ఆయన దగ్గరకు వచ్చి పలకరిస్తేనే మనం మాట్లాడాలి తప్ప పని చేసుకునే వాళ్ళు లేచి పలకరిస్తే ఆయన కోపం వస్తుంది, కొట్టినా కొడతారు, ఇలాంటివి అన్నారు. సో ఇది ఎంతవరకు నిజం? అస్సలు నిజమే కాదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు బాలయ్య బాబు దాకా కాదు, ఇప్పుడు నా దగ్గరికే వచ్చేసి ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి వస్తున్నాను, మనం కూడా నోటెడే కదా, టక్కన వచ్చేసి మొబైల్ తీసుకొచ్చి ఇలా పెట్టి సెల్ఫీ తీసుకోవాలని చెప్తే నాకు కూడా కోపం వస్తుంది, నేను కూడా తోసేస్తాను. కాకపోతే మొబైల్ పగలగొట్టుంది, కానీ పగలగొడితే మళ్ళీ మనం డబ్బులు కట్టాలని భయం ఉంటుంది మనకి. పక్కకు తోసేయడం అనేది అది మామూలే. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ వచ్చేసి పైన పడిపోయి సార్ ఫోటో సార్ అని చెప్పేసి ఇట్లా అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఆయన ప్రేమించడంలో నంబర్ 1. ఆయనకి ఇష్టమైందంటే హక్ చేసుకుంటాడు ఆయన. అటువంటి వ్యక్తి. అరే మనం రామారావు అబ్బాయి, మన సీఎం గారి అబ్బాయి, అలాంటి ఫీలింగ్స్ ఏది ఉండవు. అటువంటి ప్రేమను చూపించే వ్యక్తి బోళాశంకరుడు. వాళ్ళ నాన్నగారు ఎలా బోళాశంకరు, ఈయన బోళాశంకరుడు, ఆ టైప్ క్యారెక్టర్. ఇప్పుడు చిరంజీవి గారు కొన్ని సినిమా పర్సనల్ రికమెండ్ చేయడంతో పాటు రెమ్యూనేషన్ కూడా ఆయన చెప్పేవారు అని అన్నారు. సో ఇది చాలా మంది చెప్పారు చిరంజీవి గారి గురించి. డాన్స్ మాస్టర్ లారెన్స్ గారు చెప్పారు. సో ఆయన మెంటాలిటీ గురించి చిరంజీవి గారు చూపించారు. అది ఎప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవ్వడం చాలా తక్కువ. చిరంజీవి గారు ఎవరికైనా సహాయం చేశారు అని తెలియదు, అంటే ఉండదు. మీలాంటి వాళ్ళు చెప్తే తప్ప తెలియదు. ఎందుకు అలా ఉంటారు చిరంజీవి గారు? ఆయన పుట్టుక నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానం. అంటే ఇప్పుడు 10 రూపాయలు దానం చేసి 1,00,000 రూపాయలు దానం చేశామని చాలా మంది చెప్తుంటారు. ఆయన 10 లక్షలు దానం చేసినా కూడా ఆ 10 పైసలు దానం చేసినా కూడా చెప్పరా. ఆ టైప్ క్యారెక్టర్. మీకు ఇప్పుడు అందరికి తెలిసేదంటే బ్లడ్ బ్యాంక్ ఒకటి చాలు. అది ఎంతో మందిని ప్రాణాలను కాపాడింది, ఎన్నో రకాలుగా చేశారు. అట్లాగే వాళ్ళ బ్రదర్స్ కూడా, నాగబాబు గారు కూడా చాలా మందికి, ఆవిడ పేరు ఏదో ఉంది, ఆర్టిస్ట్, కామెడీ ఆర్టిస్ట్, ఆవిడకి కూడా అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం. పావులశ్యామ కాదు, ఇంకొక ఆర్టిస్ట్, కామెడీ ఆర్టిస్ట్, రౌడీ ఇన్స్పెక్టర్ యాక్ట్ చేసింది ఆవిడకి డబ్బులు ఇవ్వడం. ఆవిడే ఓపెన్ గా చెప్పింది, నాకు నాగబాబు గారు చాలా హెల్ప్ చేశారని. సో బ్రదర్స్ కూడా అలాగే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయన ఏ రకంగా హెల్ప్ చేస్తారు ఏంటి, అసలు ఆ పలకరింపు ఏంటి, అది ఏంటి. కాకపోతే నా ఇది బ్యాడ్ లక్ ఏంటంటే ఆయనతో నేను పనిచేయలేదు. పవన్ కళ్యాణ్తో నేను పనిచేయలేదు. నాగబాబుతో వర్క్ చేశాను. లంకేష్ రోడ్ అనుకుంటా, లంకేష్ రోడ్ లో వర్క్ చేసాం అందరం. కొన్ని సినిమాలు చేసాం. గాంధీ ఏదో గాంధీ అనే సినిమా ఏదో ఒకటి, దాంట్లో కూడా వర్క్ చేసాం. పవన్ కళ్యాణ్ తో నేను వర్క్ చేయలేదు. ఓకే. సో ఇప్పుడు నాగబాబు గారు తరలి పని చేశాను అని అంటున్నారు కాబట్టి, ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా యాక్చువల్ గా చిరంజీవి గారు కాకుండా నాగబాబు గారు చేయాలి అనేది అప్పట్లో అనుకున్నది. స్క్రిప్ట్ కూడా ఫస్ట్ ఆయనకి వినిపించారు. తర్వాత అది చిరంజీవి గారికి వచ్చింది. అది నిజమేనా మీకు తెలిసినంత? నాకు తెలియదు దాని గురించి అస్సలు ఏం తెలియదు. మీరు చెప్తే తెలుస్తాం. చిరంజీవి గారే అనుకున్నాను, కానీ యాక్చువల్ నాగబాబు అనుకున్నారు అనేది ఇప్పుడు ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నారు. దాని గురించి ఏమి తెలియదు. ఓకే. అండ్ ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు. బేసిక్ గా వాళ్ళు ఫైట్ మాస్టర్స్ అవ్వకముందు మీలాగే కుస్తీ పోటీలలోనూ అవన్నీ తర్వాత చేశారు. అవన్నీ చాలా వరకు అయిపోయిన తర్వాత అట్లా సెటిల్ అయ్యారు. కానీ ఫస్ట్ వాళ్ళు రాజు మాస్టర్ గారి ఇంటికి దేనిగా ఫ్రెండ్లీగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇంకా లాస్ట్ గా ఆయన వాళ్ళు ఫైటర్స్ గా యూనిట్ లో జాయిన్ అయ్యారు. తర్వాత మాస్టర్స్ అయ్యారు. మాస్టర్స్ కూడా ఇక్కడ అయ్యారు, హైదరాబాద్. అక్కడ అవ్వలేదు. రోజు మా ఇంటి దగ్గర కార్పొరేషన్ గ్రౌండ్ ఉండేది. నా ఇల్లు రంగరాజపురం. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అన్న నమస్తే అని చెప్పి వెళ్ళేవాళ్ళు. ఆ మర్యాద ఈ రోజు కూడా వాళ్ళు నాకు ఇస్తారు. వాళ్ళు చాలా పద్ధతైన మనుషులు. స్పిరిచువల్ పర్సనాలిటీస్ కూడా ఇద్దరు. అవును. వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ లో వీటిలలో బాగా ఉండడం మూలాన్ని, సో వాళ్ళకి సినిమాల్లో వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే కవల పిల్లలు కాబట్టి ప్రతి సోలో ఫైట్స్ లోనూ వాళ్ళిద్దరిని ఉపయోగించుకునేవాళ్ళు. తమిళ సినిమాలో ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్ళు. ఇద్దరికే ఒక మంచి అండర్స్టాండింగ్. నా అనుమానం వాళ్ళిద్దరూ అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు అనుకుంటా, కవల పిల్లల్ని చేసుకున్నారు అనుకుంటా. మంచి అండర్స్టాండింగ్. ఎక్కడ
మామూలుగా అన్నదమ్ములు కలిసి ఉండి ఒక వృత్తి చేయడం అనేది చాలా కష్టం. నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి వెళ్ళిపోతుంటారు, కానీ వాళ్ళలో అది లేదు. కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రేంజ్ లో వాళ్ళు ఎదిగారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ లో కానివ్వండి, బాడీ బిల్డింగ్ లో కానీ మీరు కూడా మంచి Yes. సంపాదించారు, పేరు సంపాదించారు. 1982 లో మిస్టర్ మెడ్రాస్, మిస్టర్ తమిళనాడు ఒక్కటే రోజు కొట్టాను. 1982 లో మినిస్టర్ రాఘవానందమే నాకు ప్రైజ్ ఇచ్చింది. ఓకే. నెక్స్ట్ నేను రెజ్లర్ ని కూడా, మా గురుగారు వచ్చి తెనాలి ఖాదర్ పైల్వాన్, అట్లా చేశాను. నెక్స్ట్ నేను కరాతే బ్లాక్ బెల్ట్, మా గురుగారు కరాతే మణి, మా గురుగారు వాళ్ళ బ్రదరే మాకు కోచ్ చేసేవారు. అక్కడ చెన్నైలో వచ్చి రైల్వే క్వార్టర్స్ ఉండేది. ఆ రైల్వే క్వార్టర్స్ లో రైల్లో వర్క్ చేసేవాడు ఆయన, వాళ్ళ బ్రదర్. అక్కడ మనం ట్రైనింగ్ తీసుకునేవాళ్ళం. 12 సంవత్సరాల తర్వాత మాకు బ్లాక్ బెల్ట్ వచ్చింది. ఆ రకంగా చేసాం అన్నమాట. సుమన్ గారు కూడా అక్కడే ట్రైనింగ్ అయ్యారు. సుమన్ గారు కూడా. సో సుమన్ గారికి టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా? చాలా ఉంది. ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మీ. చాలా సినిమాలు వర్క్ చేసాం. కొన్ని సినిమాలకి ఆయన వెయిట్స్ తీసుకొచ్చేవాళ్ళు, ఇద్దరం కలిసి వెయిట్స్ చేసేవాళ్ళం.